ఇది పటాయా పక్కన ఉన్న కోరల్ ఐలాండ్స్. ఇది కోల్ లాహన్ అంటారు దీన్ని, ఈ ఐలాండ్ ని. హాయ్, చాలా నవ్వుతుంది అనమాట స్టార్టింగ్ లోనే. మట్టి కూడా ఇలా ఉంది. షెల్ కనిపిస్తుంది అమ్మ, షెల్, ఇంకో షెల్. కమరు తడిచిపోయింది. ఫెర్రీ ఎక్కడానికి మేము పోర్ట్ సైడ్ వచ్చినాము మార్నింగ్ లేసి. ఫెర్రీకి ముందే బుకింగ్ ఉండదు, ఒకవేళ స్పీడ్ బోట్ అయితే బుకింగ్ ఉంటుంది. ఆరెంజ్ హౌ మచ్? 20. 20. Give one. 2. One mango and one orange. Mango? Mandarin. మ్యాంగో. Ni mango. దిస్ Mandarin. Good. Mandarin. ఇక్కడ ఆరెంజ్ ని మ్యాండలిన్ అంటారు. ఈ ఫెర్రీ టికెట్ 30 బాత్స్ పర్ పర్సన్. మనకు 1 అవర్ టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. 1 2 3 దిస్ టికెట్ 90. స్పీడ్ బోట్ లో వెళ్తే మనం 15-20 మినిట్స్ లో రీచ్ అవుతాము. కానీ అలలు ఎక్కువ ఉంటే స్పీడ్ బోట్ పైకి ఎత్తేస్తుంది. అదే ఫెర్రీలో చాలా స్మూత్ ఉంటుంది రైడ్. రైనీ సీజన్ లో ఫెర్రీ బెస్ట్ ఆప్షన్, మెయిన్లీ ఫర్ కిడ్స్. వన్ అవర్ లో రీచ్ అయిపోయినాము కోలార్న్ ఐలాండ్. ఇక్కడ చాలా బీచెస్ ఉంటాయి. ఈ బీచెస్ అన్ని కవర్ చేయడానికి మేము ఒక స్కూటీ హైర్ చేసుకున్నాము. ఈ ఐలాండ్ కు చాలా మంది వాటర్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఇక్కడ వాటర్ క్లియర్ ఉంటాయి. లాస్ట్ ఫెర్రీ పటాయాకు 6 PM కు ఉంటుంది. 6 PM లోపల మనం బ్యాక్ రావాల్సి ఉంటుంది. కోరల్ ఐలాండ్స్ అన్ని కవర్ చేయడానికి మనకు అట్లీస్ట్ 3 అవర్స్ పడుతుంది. 6 PM. By yourself there. Lao Island. How much time? Here that. How much time will it take? About 2 hours and 30 minutes. Good beach where you can walk Oh, walk far away. far away. Yeah, you drive motorbike there. Oh, me have gasoline. You will put gasoline. Yes. Okay. When go back, you not pay. Okay. Including. Right. What you need? Parachute? Oh my 100. god. Very costly. Okay. No. Thank Give you. bike. Okay, bye, okay. Less money. But 200. 200. మెల్లగా వెళ్ళు. ఇది left లో. మేము గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి బీచెస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాము. ఇది కోరల్ ఐలాండ్స్ లో ఫస్ట్ బీచ్. ఇక్కడ వైట్ శాండ్ బీచెస్ ఉంటాయి అండ్ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. చూడండి.
మనం సామ్సంగ్ బీచ్కి వచ్చాము. బీచ్ పెట్టున్నాము, ఇక్కడ నుంచి అటుపోవాలి. ఇది సెకండ్ బీచ్ కోరల్ ఐలాండ్లో. డాడీ ఈ హోల్లో నుంచి వాటర్ అమ్మో కనిపించిందా? మనం ఇప్పుడు కోరల్ ఐలాండ్స్లో థర్డ్ బీచ్ చూస్తున్నాము. ఇక్కడ రెస్ట్ తక్కువ ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది బీచ్. దిగాలా? హాయ్ వా. చూడండి, మేము ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చిన దగ్గర ఒక మంచి ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. సో ఇది మొత్తం న్యాచురల్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్లూబెర్రీస్ అని చెప్పి, యోగర్ట్, కోకోనట్ మిల్క్, కాఫీ, జాక్ ఫ్రూట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా చిన్న చిన్న టబ్స్లో వీటిని ఫిల్ చేసి ఉన్నారు. ఇట్లా నేను చూడడం ఫస్ట్ టైం. చాలా బాగున్నాయి. ఇంకా టాపింగ్స్ మనం ఎంతనన్నా వేసుకోవచ్చు. చూడండి, చాక్లెట్ షేప్, చాక్లెట్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 15 బాత్, 25, 30, 40, 50 అండ్ 60, లాస్ట్ 70 బాత్.